నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. తమిళనాడు కోర్ట్ ఇచ్చిన ఒక సంచలన తీర్పు 9 మందికి ఉరిశిక్ష పడినట్లుగాను, మరణశిక్ష పడినట్లుగా తీర్పునిచ్చింది. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన కేస్‌గా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి దీనిలో ఒక కానిస్టేబుల్ రేవతి అనే యువతి ఇచ్చిన ఒక వాంగ్మూలం ద్వారానే ఈ కేస్‌ని మొత్తం ఛేదించారు పోలీసులు అనేదైతే తెలుస్తుంది. అసలు ఆవిడ ఎలాంటి వాంగ్మూలం ఇచ్చారు? 2020లో జరిగిన కేసు ఇప్పుడు తేలడానికి అసలు ఇన్ని రోజుల తర్వాత ఆధారాలను ఎలా ఇవ్వగలిగారు ఆవిడ? సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం. సీనియర్ జర్నలిస్ట్ అమ్ము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక రకంగా మనం ఇలాంటి కేసు గురించి విని ఉండకపోవచ్చేమో. చరిత్రలో మరి ఎన్ని జరిగినాయో తెలీదు గానీ 9 మందికి ఒకేసారి శిక్ష పడడం అంటే చాలా అరుదైన విషయం. సో, ఈ విషయంలోని కానిస్టేబుల్ రేవతి ఎట్లాంటి ఆధారాలు సమర్పించారు? అసలు ఆవిడకి ఎలా తెలిసాయి? ఎలా దొరికినాయి? మామూలుగా నిన్న కూడా చెప్పాను నేను, లాకప్ డెత్ల్లో పోలీసులకు ఉరి శిక్ష పడడం అనేది రేరెస్ట్ టు రేర్, చాలా అరుదైంది, నమ్మలేని విషయం కూడా ఇండియాలో. ఎందుకంటే సంవత్సరానికి 2700 కస్టోడియల్ డెత్స్ ఇండియాలో జరుగుతుంటాయి. వాళ్ళకి మహా అంటే సస్పెండ్ చేస్తారు, లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంత తప్ప వాళ్ళు అసలు మీద కేసు పెట్టి ప్రాసిక్యూట్ కూడా చేయరు పోలీసుల్ని. ఎందుకంటే పోలీసులు లాకు అతీతం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు, గవర్నమెంట్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. మహా అంటే సస్పెండ్ చేస్తుంది. సస్పెండ్ అనేది వాళ్ళకి హాలిడే పీరియడ్ లాగా. మళ్ళీ నాతోనే చెప్పేవాళ్ళు, నేను ఇంతకుముందు పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్నాను చిత్తూరు జిల్లాలో. నేను ఎక్కువ లాకప్ డెత్ల మీదే పనిచేశాను. పర్సనల్గా 2-3 లాకప్ డెత్ల్లో మేము చాలా కాలం పోరాడాము. వాటిలో ఏమీ తేలేదు. చివరికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దాకా కూడా మేము తీసుకెళ్ళగలిగాం. కానీ ఫైనల్ ఫలితం ఏంటంటే ఏమీ జరగలే. సస్పెండ్ చేశారు. వాళ్ళు మాతోనే నవ్వుతూ మమ్మల్ని ఎగతాళిగా మాట్లాడారు. మేము ఇది మాకు హాలిడే ఇప్పించారు మీరు, అంతకంటే ఏం చేయలేదు, మేము సరదాగా భార్య పిల్లలతో గడిపి మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాం, ఆ పీరియడ్కి కూడా జీతం వస్తుంది మాకని చెప్పారు. అదే జరిగింది కూడా. జనరల్గా అదే జరుగుతుంది. అలాంటిది ఒక కేసులో తండ్రి కొడుకుల్ని చంపిన కేసులో 9 మంది పోలీస్ అధికారులకు ఉరిశిక్ష పడ్డం అనేది నేనైతే ఎప్పుడు వినలేదు ఇండియాలో. ఇది అరుదైన కేసు. ఇలాంటి కేసులో ఇంకొక అరుదైన విషయం బయటకు వచ్చింది. అదే స్టేషన్లో మహిళా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్గా ఉన్న రేవతి అనే ఒక ఆమె ఇచ్చిన వాంగ్మూలం వల్ల, ఆమె చూపిన ధైర్య సాహసాల వల్లనే ఈ కేసు నిలబడింది. సో ఇవాళ అందరూ ఒక రకంగా ఆమె హీరోయిన్ అయిపోయింది. ఆల్రెడీ వెట్రిమారన్, ప్రకాష్ రాజు, తర్వాత కార్తిక్ సుబ్బరాజు లాంటి వాళ్ళు ఆమెను పొగుడుతున్నారు. సూర్య లాంటి వాళ్ళు సెల్యూట్ చేస్తున్నారు ఆమెకి. మేబీ ఏ వెట్రిమారను ఆమె మీద ఒక వండర్ఫుల్ సినిమా తీయగలడు. ఎందుకంటే ఆల్రెడీ ఇట్లాంటి పోలీస్ వైలెన్స్ మీద విచారణ పేరుతో వెట్రిమారన్ ఒక అద్భుతమైన సినిమా తీశాడు. సో అతను ఈ మీద తీస్తే న్యాయం జరుగుతుంది యాక్చువల్గా. మరి తీస్తారలేదు తెలీదు. అయితే అసలు ఆమె ఎలా ఆమె చెప్పాలని ఎందుకు అనుకున్నది? ఎందుకంటే స్టేషన్లో పనిచేస్తూ ఆ స్టేషన్లో తమ పై అధికారుల మీద కోర్టులో చెప్పడం అనేది మామూలు విషయం కాదు. సో ఆమె అంటే ముందు అసలు నిలబడాలి కదా వాళ్ళకి వ్యతిరేకంగా. ఒక మహిళ, ఆమె కూడా కింది స్థాయిలో నుంచి వచ్చిన అమ్మాయి. సో అలాంటి అమ్మాయి నిలబడ్డం అంటే 2 రకాలుగా వచ్చాయి అమ్మాయి ప్రజలు. ఒకటి, డబ్బులు ఆశ చూపించారు ఆమెకి, లక్షలు ఇచ్చి ఇవ్వడానికి రెడీ వాళ్ళు. 2, ప్రెజర్. ఆమె అంటే వాళ్ళ హస్బెండ్ని చంపేస్తామని, ఆమెకి 2 పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలకి హాని తలపెడతామని. పై స్థాయి పోలీసులు కదా వాళ్ళు, అనుకుంటే వాళ్ళ కంట్రోల్లో అందరూ రౌడీలు ఉంటారు. వాళ్ళు ఏం చేయబడలే, ఏదో ఒక రౌడీకి రే నువ్వు వాళ్ళిద్దరిని పిల్లల్ని వేసారా అంటే పోయి వేసేసి వచ్చేస్తారు. అంత ఈజీ. అది అమ్మాయికి తెలుసు. అన్నీ తెలిసి కూడా అమ్మాయి నిలబడి కోర్టులో వాంగ్మూలం ఒకసారి కాదు 4-5 సార్లు కోర్టులలో వాంగ్మూలం, డిఫరెంట్ కోర్టులలో వాంగ్మూలం వచ్చింది. చివరికి హైకోర్టు జడ్జిలు ఆమెతో పర్సనల్గా ఫోన్లో కూడా మాట్లాడారంట. సో ఆ స్థాయిలో ఆమె నిలబడ్డం, ఆమె భర్త సంతోషం, ఆ అబ్బాయి పేరు, ఆ అబ్బాయి వీడియోలు కూడా తమిళ్లో నేను చూశాను, అతను నిలబడ్డం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయడం. ఆమె ఒక పక్క భయపడుతుంది, భయం లేదని కాదు, ఆమె విపరీతమైన భయం ఉంది, భయపడుతూనే ఆమె నిలబడ్డం. ఇవన్నీ ఖచ్చితంగా ఒక ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ రోల్ ప్లే చేస్తారు కొన్నిసార్లు చరిత్రలో. అందుకు ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. బ్రీఫ్గా అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తాను, ఆ తర్వాత అమ్మాయి గురించి చెప్తాను. బ్రీఫ్గా ఏంటంటే జూన్ 19వ తేదీ 2020 లాక్డౌన్ ఉన్నది. ఆ లాక్డౌన్ ఉన్నప్పుడు అక్కడ తూత్తుకుడి అనే జిల్లా ఉంది తమిళనాడులో. తూత్తుకుడిలో సేతాంకుళం అనే ఒక స్మాల్ టౌన్ ఉంది. ఆ స్మాల్ టౌన్లో ఒక తండ్రి కొడుకులు, జయరాజ్ అండ్ బెన్నిక్స్ అనే 2 తండ్రి కొడుకులు. జయరాజ్కి 59 ఏళ్ళు, కొడుకు బెన్నిక్స్ 31 సంవత్సరం. వీళ్ళిద్దరూ ఒక మొబైల్ షాప్ నడుపుతున్నారు. ఆ మొబైల్ షాపులో
టైమింగ్ కంటే కూడా అప్పుడు ఏంటంటే టైమింగ్స్ పెట్టారు, అవును 7 మూసేయాలి షాపులు అలాగా. సో పోలీసులు సిఐ శ్రీధరు, శతాంకుళం పోలీస్ స్టేషన్ నుంచి సిఐ శ్రీధరు, ఎస్ఐ బాలకృష్ణ, ఇంకొక కానిస్టేబుల్ ముగ్గురు వచ్చారు. వచ్చినప్పుడు షాపు ఓపెన్ అయ్యిందని చెప్పారు. నిజానికి ఓపెన్ అవ్వలేదు అనేది సిబిఐ మళ్ళీ తేల్చింది. కానీ బయట ఏదో ఉన్నట్టున్నాడు ఆయన. ఇక్కడ ఎందుకున్నావు, షాప్ ఓపెన్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి అతను పట్టుకొని కొట్టుకుంటూ జీపులు వేసుకొని స్టేషన్కి వెళ్ళారు. ఆ టైంలో కొడుకు పక్కన అక్కడ 3-4 షాపుల దగ్గర ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. దాంతో ఎవరో వచ్చి చెప్పారు, అన్న నాన్నని తీసుకెళ్ళిపోయారు ఇలాగ. దాంతో అతను టెన్షన్ పడిపోయి ఒక ఫ్రెండ్ బైక్ తీసుకొని ఫ్రెండ్ ఇతను స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్లో పోయేసరికి కొడుతున్నారు. ఎందుకంటే అతను ఏదో ఆర్గ్యూ చేశాడు, జయరాజు నేనేం తప్పు చేశాను సార్, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఎదురిస్తావరా అని ఇంకా కొడుతున్నారు. ఇతను వెళ్ళి సార్ ఆయన ఎందుకు కొడుతున్నారు సార్, ఆయనకి ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు, ఆయన చేసిన తప్పేముంది సార్, మేము తెరవలేదు సార్ అని ఇతను ఆర్గ్యూ చేస్తే మమ్మల్ని ఎదురిస్తావరని అతను కూడా లోపలేసి ఇంకా రాత్రి 7:30 నుంచి ఎర్లీ మార్నింగ్ 3 వరకు భయంకరంగా కొట్టారు. రాడ్లతో ఎక్కడెక్కడో రాడ్లని లోపలికి బాడీలోకి ఎక్కిచ్చేసారు. మొత్తం రక్తం కారుతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ వచ్చింది, లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడైపోయినాయి. వాళ్ళు చివరికి ఆ బ్లడ్ అంతా కూడా టేబుల్ మీద, గోడల మీద, ఫ్లోర్ మీద అంతా, పోలీస్ స్టేషన్ అంతా కూడా ఇదైపోతే కూడా దాన్ని వాళ్ళ దగ్గరే మళ్ళీ బట్టలతో క్లీన్ చేయించారు. సో ఈ స్థాయిలో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్న తూతుక్కుడి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళని తీసుకెళ్తే అక్కడ డాక్టర్ వెన్నెల మామూలుగా అయితే ఆమె చేయాల్సిన పని ఏంటి, వాళ్ళని పరిశీలించి టెస్ట్ చేసి చేయాలి, అవేమి చేయకుండా ఫిట్ అని రాసి ఇచ్చేసింది. దాంతో వాళ్ళు ఒక వీడియో కాన్ఫరెన్స్లో మేజిస్ట్రేట్కి ప్రవేశపెట్టారు. ఆయన వాళ్ళని అడగాల, మీకు స్టేషన్లో ఏమన్నా దెబ్బలు తగిలి, వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది, వాళ్ళు నిలబడే పరిస్థితి లేదు. కానీ మేజిస్ట్రేట్ కూడా చాలాసార్లు మేజిస్ట్రేట్లు కూడా పోలీసులు మాట వింటారు, ఇది నా అనుభవం కూడా. సో అలాగే మేజిస్ట్రేట్ కూడా వాళ్ళని గుడ్డిగా పెట్టేశారు, జైలుకి పెట్టేశాడు, జ్యుడిషియల్ కస్టడీ. సో వీళ్ళు జైలుకి తీసుకొని, జైలు అధికారులు టెస్ట్ చేసి తీసుకోవాలి, వాళ్ళు కూడా బట్టలన్నీ ఇప్పి అన్ని టెస్ట్ చేస్తారు. అవి కూడా వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళు మామూలుగా పెట్టేశారు. ఎంతమంది కుమ్మక్కయ్యారు చూడండి. సో ఇదంతా అయినాక జైల్లోకి వెళ్ళినాక వాళ్ళిద్దరూ నిలబడే పరిస్థితి లేదు, వాళ్ళకి రక్తం కక్కుంటున్నారు. సో దాంతో వాళ్ళు భయపడి జైలు అధికారులు మన మీదకి వస్తుందని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో పడేశారు. హాస్పిటల్లో పడేస్తే ముందు కొడుకు చనిపోయాడు, మరుసటి రోజు తండ్రి చనిపోయాడు. దాంతో వీళ్ళకి హెల్త్ బాగాలేదని రాసేశారు సర్టిఫికేట్. కానీ ఇది అక్కడున్న నర్సులు, అక్కడున్న స్టాఫ్ వీళ్ళందరూ బయటికి లీక్ చేశారు. ఫుల్గా దెబ్బలు ఉన్నాయి, బాడీ అంతా లోపలంతా కూడా ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది, కుమ్మేశారు వాళ్ళని, లివర్ పాడైపోయింది, ఇవన్నీ చెప్పారు. దాంతో ఫ్యామిలీ కూడా వీళ్ళ భార్యలు, ఎందుకంటే ఈ అబ్బాయి కొడుకు కూడా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, కుటుంబం పెద్దది. సో వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఆల్రెడీ అక్కడ ఏంటంటే కూడంకుళం, ఇంతకుముందు కూడంకుళంలో ఒక ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయ్యి గ్యాస్ లీక్ అయినప్పుడు ఉద్యమాలు జరిగాయి, అక్కడ కొంత యాక్టివ్గా ఉంటారు. సో ఎప్పుడైతే లీక్ అయిందో ఉద్యమాలు మొదలైనాయి, సోషల్ మీడియాలో న్యాయం జరగాలని వీళ్ళు మొదలైనది. ఇలాగా ఇది ప్రపంచ స్థాయిలోకి ఉద్యమం వెళ్ళిపోయింది దేశవ్యాప్తంగా. ప్రియాంక చోప్రా, సూర్య, కార్తిక్ సుబ్రాజ్ లాంటి వాళ్ళు దీని మీద స్పందించారు. దీన్ని అప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ అని ఒక బ్లాక్ అని అమెరికాలో మెడన నొక్కి పోలీసులు, ఆ విజువల్ అందరూ చూస్తుంటారు, దాంతో పోల్చారు. అలా అంత క్రూరంగా కొట్టి చంపేశారు ఇద్దరిని. వాళ్ళిద్దరు ఏ తప్పు చేయలేదు, వాళ్ళిద్దరికి ఎటువంటి నేర బ్యాక్గ్రౌండ్ లేదు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళేదో మామూలుగా ఒక చిన్న షాప్ పెట్టుకొని బతుకుతున్న చిరుజీవులు వాళ్ళిద్దరిని ఇంత దారుణంగా కొట్టి చంపేశారు. 9-10 మంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. అంటే 10 మంది కొట్టారంటే మీరు ఊహించుకోండి ఏ స్థాయి. సో దాంతో ఉద్యమాలు వచ్చేసరికి తమిళనాడు గవర్నమెంట్ స్పందించింది, సిబిసిఐడి ఎంక్వైరీ చేసింది. అది కూడా సరిపోదని ఈ లోపల మద్రాస్ హైకోర్టు దాన్ని సుమోటోగా తీసుకున్నది. సుమోటోగా తీసుకొని సిబిఐకి ఇవ్వమంది. సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ కూడా చాలా బాగా చేసింది. నేను ఈ మధ్యకాలంలో సిబిఐ ఇంత బాగా చేసిన వాటిని చూడలేదు. చాలా బ్రహ్మాండంగా సిబిఐ మొత్తం ఆధారాలు సేకరించింది. ఈ మొత్తంలో రేవతి అనే అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్. రేవతి ఎవరంటే ఆమె 1983లో పుట్టింది. ఆ టైంకి ఆమెకు 37 సంవత్సరాలు. 3 సార్లు ఆమె ఫెయిల్ అయింది పోలీస్ రిక్రూట్మెంట్లో. ట్రై చేసింది. వాళ్ళ నాన్న చిన్న ఆర్టీసీలో కండక్టర్. 3 సార్లు ట్రై చేసిన ఆమె పట్టుదల. నాన్న కూడా చెప్పాడు, అమ్మ నీకు రాదు, మా వేరే పని చూసుకుందాం అంటే, లేదు నాన్న నేను కానిస్టేబులే
అవ్వాలని ఆమె గట్టిగా ట్రై చేసి 4వసారి కానిస్టేబుల్ అయింది 2005లో. అయినాక ఆమెకి ఎక్కడెక్కడో పనిచేసి ఈ టైంకి ఈ స్టేషన్లో ఉంది. ఆ రోజు ఆమెకి రెగ్యులర్ డ్యూటీ, స్టేషన్ డ్యూటీస్ అంటారు, స్టేషన్లో డ్యూటీస్ ఇచ్చారు. ఆమె పట్టుకొని వచ్చే ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతుంటాయి. పట్టుకొని రావడం, కొట్టడం కూడా రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఆమె కూడా చూస్తుంటుంది. సరే ఇవన్నీ పోలీసు దీంట్లో భాగం అనుకొని గమ్మున ఉంటుంది. కానీ ఇది వీళ్ళు దారుణంగా కొట్టి చంపేస్తే ఆమె వల్ల కాలేదు. ఆమె మొబైల్తో వీడియో తీయడానికి ట్రై చేసింది. భర్తకి 2-3 సార్లు ఫోన్ చేసింది, ఇలాగా కొడుతున్నారు అని చెప్తే అతను కూడా షాక్ అయ్యాడు, భర్త కూడా. ఈ టైంలో ఆమె ఫోన్ తీస్తే మిగతా కానిస్టేబుల్ బెదిరించారు, నువ్వు తమాషా చేస్తున్నావా, ఇదంతా కానీ ఏదన్నా అయితే మళ్ళీ నీకు మామూలుగా ఉండదు అది బెదిరించారు. భయపడిపోయింది ఆమె. భయపడిపోయి, ఎందుకంటే కింది స్థాయి వాళ్ళని ఎలా చూస్తారు పోలీసులు అనేది ఆమెకు తెలుసు. పైగా ఈమె బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఆడపిల్ల. సో ఏమన్నా చేయొచ్చు. అందుకని, ఎందుకంటే వాళ్ళ చేతిలో రౌడీలు ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళని ఈ మీద ప్రయోగించారనుకో ఆమె ఏం చేస్తుంది. అందుకని భయపడిపోయి గమ్మునుంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అంటే ఒక మెజిస్ట్రేట్ అండి. దీని మీద మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ చేశారు కదా. మెజిస్ట్రేట్ కోవిల్పట్టి మెజిస్ట్రేట్ భారతీదాసన్ ఆయన పేరు. ఆయన కి అర్థమైంది ఎవరెవరు ఏంటని. విచారణ మొదలు పెడితే ఆయనకు కూడా ఇండైరెక్ట్ గా బెదిరింపులు వచ్చాయి. కానీ ఆయన నిలబడ్డాడు. ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ క్యాండిడేట్. ఆయన నిలబడ్డం, ఆయన ఈమెను గుర్తించాడు. ఈమె నేను చూశాను అంతది కానీ నేను చెప్పను సార్ అని చెప్తుంది. భయపడుతుంది, సార్ నాకు ఫ్యామిలీ ఉంది సార్, నా హస్బెండ్ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, నాకెవరు బ్యాక్గ్రౌండ్ లేదు సార్ అని ఆమె చెప్తే ఆమెను పదే పదే కన్విన్స్ చేసి, అమ్మ నీ పేరు ఎక్కడ బయటకు రానియకుండా చూస్తాను, నువ్వు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆమె దగ్గర వాంగ్మూలాన్ని ఆ భారతీదాసన్ ఫస్ట్ తీసుకున్నాడు. దాని తర్వాత హైకోర్టులో ఆయన పెట్టాడు. హైకోర్టులో మొత్తం చెప్పేశాడు ఆయన. సార్ హైకోర్టు వాళ్ళకి కూడా చెప్పాడు, జడ్జిలకి, సార్ ఆ అమ్మాయి భయపడుతుంది, మీరు అమ్మాయి పేరు కానీ ఆ రిపోర్ట్ పబ్లిక్ రికార్డ్స్లో పెట్టకండి అని హైకోర్టుకి చెప్తే, హైకోర్టు జడ్జిలు కూడా ఆమెతో మాట్లాడి ఆమెకి సెక్యూరిటీ కూడా ఒక 2 పోలీసులు కల్పించి ఆమెకు 1 month లీవ్ ఇప్పించి ఈ స్టేషన్ నుంచి దూరంగా పంపించేసి, ఇవన్నీ గవర్నమెంట్ కూడా చేసింది, ఎస్పీ చేశాడు. ఇవన్నీ చేయడం వల్ల, అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, జడ్జిల సపోర్ట్ ఉంది, ఇవన్నీ ఉండడం, ఇంట్లో వాళ్ళ భర్త సంతోషం, ఆ అబ్బాయి కూడా నిలబడ్డాడు, ఇవన్నీ ఉండడం వల్ల ఆమె భయాన్ని జయించి పదే పదే, అంటే మళ్ళీ కోర్టులో పోయి ట్రయల్ కోర్టు మదురైలో ఉండే ఫస్ట్ అడిషనల్ అండ్ సెషన్స్ కోర్టులో చెప్పింది, మళ్ళీ మద్రాస్ హైకోర్టులో చెప్పింది, తర్వాత సిబిఐ వాళ్ళకి. అన్నిటికంటే ఏంటంటే ఆమె లాఠీల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని మేజిస్ట్రేట్కి చెప్పింది. సార్ మీరు లాఠీల్లో వాళ్ళు తుడిచారు కానీ అది డిఎన్ఏ ఉంటుంది సార్ అని ఎంఐఏ సలహా ఇస్తే ఆ మేజిస్ట్రేట్ స్టేషన్లో ఉండే అందరి లాఠీలు తీసుకోగలిగాడు. అట్లాగే సిబిఐ వాళ్ళకి ఆమె గోడలు అంతా తుడిచేశారు. వీళ్ళు తుడిచేసిన సందుల్లో ఎక్కడెక్కడ ఉందో ఈమె చూపించింది. ఎందుకంటే ఇక్కడ ఉంది సార్ అని టేబుల్లో ఎక్కడ ఇరుక్కుందా, చిన్న చిన్న బ్లడ్ ఇవి సిబిఐకి ఉపయోగపడ్డాయి. వాళ్ళు తీసుకెళ్లి డిఎన్ఏ చేశారు, అంటే వీళ్ళ బ్లడ్డే అది నిరూపించడానికి. సో ఈమె సాక్ష్యం చాలా బలంగా పనికొచ్చింది సిబిఐకి. సాక్ష్యమే కాకుండా సిబిఐ మొత్తంగా 105 మంది సాక్షుల్ని ఈమె ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పింది. అంటే ఎవరెవరు సాక్షులుగా ఉంటారు ఇక్కడ అనేదంతా కూడా వాళ్ళకి ఇచ్చింది. అంటే సిబిఐకి ఈమె కీలక విట్నెస్ అనమాట. అట్లాగే 116 డాక్యుమెంట్స్ సిబిఐ కలెక్ట్ చేస్తే ఈమె కూడా కొన్ని హెల్ప్ చేసింది. అంటే దాంట్లో ఎక్కడెక్కడ రాస్తారు, ఎక్కడెక్కడ చించేశారు, చించేసిన దగ్గర వాటిని ఎక్కడ పడేశారు, ఇవన్నీ కూడా ఆమె ఇచ్చింది అనమాట. ఇలాగా సిబిఐ మొత్తంగా దీన్ని 2020 సెప్టెంబర్లో 2000 పేజీలకు పైన సిబిఐ ఛార్జ్షీట్ పెట్టింది. సో సిబిఐ బాగా పనిచేసింది. మేజిస్ట్రేట్ భారతీదాసన్ ఆయన గట్టిగా చేశాడు. దాని తర్వాత చెప్పుకోవాల్సింది అడిషనల్ సెషన్స్ జడ్జి ముత్తుకుమారన్. సో ఆయన ఇదంతా పరిశీలించి గట్టిగా నిలబడి వీళ్ళ 10 మంది, యాక్చువల్గా 10 మందిలో ఒక అతను పౌల్ దొరై అని, అతను స్పెషల్ ఎస్ఐ, అతను కోవిడ్తో చనిపోయాడు. కాబట్టి 9 మందికి మరణ శిక్ష. ఎందుకంటే వీళ్ళు చట్టాన్ని కాపాడాలి, అభాగ్యులైన ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళకి ఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి వాళ్ళు వీళ్ళని ఏమీ అనకపోయినా వాళ్ళని అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపడం అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అని చెప్పి అతను మరణ శిక్ష విధించి ఆ పెన్ను ముళ్ళించేశాడు. మామూలుగా మన సినిమాల్లోనే చూస్తుంటాం, ఇక్కడ కూడా అదే నిబ్బు పెన్ను ఉంటది కదా, దాన్ని ఇంచేశాడు. అంటే ఇలాంటి తీర్పు రాయకూడదు కానీ రాయాల్సి వచ్చింది.
అది జరిగింది. సో ఇప్పుడు ఆ అమ్మాయిని మొత్తం బీబీసీ దగ్గర నుంచి అందరూ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే కానీ అమ్మాయి protection ఎక్కడ నేను ఇవ్వాల్సి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవ్వనని చెప్పింది. అమ్మాయి ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ లో ఉందో కూడా డీటెయిల్స్ ఎక్కడ Okay. లీక్ లేదు. అతను మాత్రం సంతోషం మాత్రం బీబీసీ తమిళ దీంట్లో మాట్లాడి నేను విన్నాను. సో అమ్మాయి ఇప్పటికీ భయంగా ఉంది, ఏమన్నా జరుగుతుందా ఏమని. కానీ ప్రొటెక్షన్ అయితే అమ్మాయికి ఉంది. ఎందుకంటే 9 మంది కదా సార్, అవును. ఎప్పుడు ఎట్లా మలుపు తిరుగుతుందో తెలియదు. రైట్, థ్యాంక్ యూ సార్.